వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో కలిసి నారా భువనేశ్వరి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ అనే ఈవెంట్ ను కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలసేమియా చిన్నారుల కోసం 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తాజాగా ఆ విరాళాన్ని చెక్ రూపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కు అందించారు. ఎస్జిటిల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ తీసివేసింది. ఇందుకు బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ ను తీసుకొచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కాగా ప్రభుత్వం బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలతో చర్చించిన తర్వాత మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ కు బదులు మాన్యువల్ గా బదిలీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయంలో ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో ఋత్వికుల శాంతి హోమం చేపట్టారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్వపన్న తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం వజ్ర కవచంలో ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగారు. మంగళవారం ముత్యపు కవచం, బుధవారం స్వర్ణ కవచంతో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. అక్టోబర్ 2న సోలార్ ప్లాంట్లు ప్రారంభించే లక్ష్యంతో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో మహిళా శక్తి కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాల వారీగా సోలార్ ఇన్స్టలేషన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, వారితో సమన్వయం చేసుకుని సోలార్ ప్లాంట్ల పనులు ప్రారంభించాలన్నారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులను నవంబర్లోపు పూర్తి చేయాలని సీతక్క ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి సీఎం ఫ్లాగ్షిప్ కార్యక్రమమని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కలెక్టర్లు పనిచేయాలని కోరారు. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో 3300 ఎకరాల కొబ్బరి సాగు జరుగుతోందని భద్రాద్రి కొత్తగూడెంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయనకు లేఖలో అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం 1757 ఎకరాలు, ఖమ్మంలో 696 ఎకరాలు సాగును చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా కొబ్బరి సాగును విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని, గతంలో హైదరాబాద్ కార్యాలయంగా కొబ్బరి బోర్డు కార్యాలయం ఉండేదని, కానీ విభజన అనంతరం అది విజయవాడకు తరలించబడిందన్నారు. దీంతో రాష్ట్ర కొబ్బరి రైతుల సకాలంలో సేవలు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గోదావరిపై పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు కోరుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తుండటంతో ఆయన స్పందించారు. బనకచెర్లపై కోర్టుకు వెళతామని చెప్పారు. స్వయంగా చంద్రబాబే వచ్చినా బనకచెర్లను అడ్డుకుంటామన్నారు. అమర్నాథ్ యాత్రికులకు ఉగ్రవాద ముప్పును తప్పించే చర్యలో భాగంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గాం మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ FRS ఏర్పాటు చేసినట్లు అధికారులు వర్గాలు వెల్లడించాయి. నిఘా కెమెరాల దృష్టికి బ్లాక్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి ఎవరైనా వస్తే ఆ కెమెరాలు వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుందని తెలిపాయి. అమర్నాథ్ యాత్రలో భద్రతను కట్టుదిట్టం చేసే ప్రయత్నంలో భాగంగా ఉగ్రవాదుల, అనుమానిత ఉగ్రవాద కార్యకర్తల చిత్రాలు FRS లో పొందుపరిచారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా కెమెరా నిఘా కంటికి కనబడినా వెంటనే పర్యవేక్షక కేంద్రంలో గట్టి శబ్దంతో సైరన్ వినిపిస్తోంది. అలా అప్రమత్తమైన భద్రతా దళాలు ముప్పును మట్టుబెట్టేందుకు తక్షణం కదులుతారు అని ఆ వర్గాలు తెలిపాయి. అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతీయ యువకుడిని భద్రతాధికారులు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించారు. అతన్ని భారత్ కు తిప్పి పంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను కునాల్ జైన్ అనే సోషల్ ఆంట్రప్రెన్యూర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భారతీయ ఎంబసీని, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ను ట్యాగ్ చేశారు. దీనిపై వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమవారం వెల్లడించింది.
రష్యా ఉక్రెయిన్పై దాదాపు 500 డ్రోన్లతో బాంబులు కురిపించిందని, ఇరు దేశాల మధ్య గడిచిన 3 ఏళ్లుగా సాగుతున్న డ్రోన్ దాడుల్లో ఇది అతిపెద్దదని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఒకవైపు ఇరు దేశాల నడుమ ప్రత్యక్ష శాంతి చర్చలు జరుగుతుండగా రష్యా ఇంతటి తీవ్ర దాడికి తెగబడడం గమనార్హం. రష్యా మధ్య పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలపై 479 డ్రోన్లతో పాటు 20 క్షిపణులను కూడా ప్రయోగించిందని వైమానిక దళం వెల్లడించింది. ఈ దసరా బరిలో అఖండ 2 తాండవంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ ఉగ్రావతారం దాల్చిన అఘోరాగా బాలయ్య తన త్రిశూలంతో హిమగిరిలో శత్రువుల్ని చీల్చి చెండాడిన తీరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆఖర్లో వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది అంటూ వినిపించిన డైలాగ్ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసేలా ఉంది. ఈ చిత్రం దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లోకి రానుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో ఇటీవలే భారత టెస్ట్ కెప్టెన్ అయ్యాడు శుభ్మన్ గిల్. రోహిత్ ఇంకా వన్డే కెప్టెన్ గా కొనసాగుతుండగా సూర్య T20 జట్టును నడిపిస్తున్నాడు. ఇటీవల IPL లో పంజాబ్ కెప్టెన్ గా, బ్యాటర్ గా ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్సీ ఇస్తారేమోనన్న చర్చ మొదలైంది. కానీ అఘార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే సారథ్య బాధ్యతలను కూడా గిల్ కే అప్పగించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్లు ఉండకూడదని భావిస్తున్నారట. మొబైల్ యాప్ ఆధారిత రవాణా సేవలను అందించే ర్యాపిడో ఆహార పదార్థాల డెలివరీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీనిచ్చే ప్రయత్నాల్లో సంస్థ ఉంది. రెస్టారెంట్ల నుంచి 8 నుంచి 15% కమిషన్ మాత్రమే వసూలు చేయడం ద్వారా ఈ విభాగంలోనూ బలపడాలని ర్యాపిడో భావిస్తోందని సమాచారం. కాగా ప్రస్తుతం రెస్టారెంట్ల నుంచి స్విగ్గీ, జొమాటో వసూలు చేసే కమిషన్ 15 నుంచి 30%తో పోలిస్తే ఇది చాలా తక్కువ అవుతోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు Politicos Media. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.